నమస్కారము. ఈ రోడ్డు గత 40 సంవత్సరాలుగా ఎంతమందికి రిక్వెస్ట్ చేసినా అలాగే ఉండేది. ఈ రోడ్డులో వర్షం వచ్చినట్లెల్లా సుమారుగా 3 అడుగులు ప్రజెంట్గా ఇక్కడ ఆయన నిలబడిన చోటే అట్లా చూపించేసి నిలబడిన చోటే 3 నుంచి 4 అడుగులు దగ్గర పడినా ఇక్కడ వెహికల్స్ వచ్చేదే కాదు, ఆటికి ట్రాఫిక్ జామ్ అయిపోయేది. అప్పట్లో చాలా మందికి వాలంటీర్స్ కి చాలా మందికి చెప్పాం, కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. ఇది వచ్చేసి జనరల్ ఫండ్ లో ఉంది, కానీ ఇది అవటం లేదు అని చెప్తా ఉండ్రి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో 2024లో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ కాలువ శ్రీనివాసులు గారికి మరియు పురుషోత్తం గారికి రిక్వెస్ట్ చేసి మేము అడిగినప్పుడు, సరే ఇది ఉంది మేము చూసాము, ఒక 6 నెలల టైం ఇవ్వండి అని వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత సరే చూద్దామన్నారు. సరే మళ్ళీ ఇంకొకసారిగా వెళ్ళేసి మేము కాలువ శ్రీనివాసులతో అడిగినప్పుడు సరే చూద్దాం, మీరు మీ యొక్క వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ తో కనుక్కోండి అని చెప్పారు. మళ్ళా మేము పురుషోత్తంతో వెళ్ళాము. పురుషోత్తంతో వెళ్ళిన తర్వాత లేదు, ఇది రోడ్ ఖచ్చితంగా అవుతుంది, ఇంకా దగ్గర ఒక నెలలోనే జనవరిలో ఎట్లయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వేపిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారము జనవరి 1వ తారీఖుకెల్లా వచ్చేసి అంత చేసేసారు. సంక్రాంతి కల్లా మాకు ముగ్గు వేసే మాదిరిగా చూశారు. దగ్గర ఈటర్ నుంచి అక్కడ వరకు ఈ ఇంట్లో అన్ని నీళ్ళిపోయే జాగా ఇవే. అంత గుంతలు పడి వెహికల్సే వెళ్ళేవి కాదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చూడండి, దగ్గర 4. దేవిరెడ్డి రమేష్ మా పేరు. ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నాము. ఇక్కడ చాలా రోడ్డు అంతా చాలా అధ్వానంగా ఉండేది. ఎంతో మందికి అడిగినా కూడా ఎవరు చెవులకు వేసుకోలేదు. ఇప్పుడు మా బావ పురుషోత్తం గారి ఆధ్వర్యంలో నాకు ఆలోచన అన్నగారు చాలా అభివృద్ధి చేసినారు. మేము మళ్ళీ కూడా వాళ్ళే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. సార్ నా పేరు వగ్గా రాఘవేంద్ర. ఈ ఏరియాలో నాకు 40 సంవత్సరాలతో ఉంటున్నా. చాలా ఏళ్ళ తర్వాత మాకు రోడ్ వేయడం చాలా సంతోషమైంది. మా కాలువ శ్రీనివాస సార్ మా పురుషోత్తం సార్ వేసిన దానికి మాకు చాలా సంతోషంగా అందరూ బాగానే ఉన్నాం. ఇప్పుడు మా రోడ్డుకి బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. తెలుగుదేశం మన ఇన్ఛార్జ్ అయిన పురుషోత్తమ వారి ఆధ్వర్యంలో చాలా ఏళ్ళ నుంచి ఆయన మనసులో కూడా ఈ రోడ్డు చేయాలని చాలా కృషి చేసి గత 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ రోడ్డు కోసము వైఎస్పీ జగన్ ప్రభుత్వంలో చెప్పినాము, అక్కడ కాలేదు. అక్కడైతే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ ఈరోజు మన ఇన్ఛార్జి పురుషోత్తం గారు అయితేనేమి, కాల్వ శ్రీనివాసులన్న మన ఎమ్మెల్యే శ్రీనివాసులన్న గారి ఆధ్వర్యం అయితేనేమి, వీరందరూ కృషి వల్ల ఈరోజు మా ఈ రోడ్ని చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండే రోడ్ని పూర్తి చేశారు. ఈ రోడ్ నుంచి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా మిగతా సదుపాయాలు కూడా సాధ్యమైనంత వరకు పూర్తి చేయవలసిందిగా తెలుగుదేశం నాయకులను ఇంకోసారి మా వార్డు ప్రజల తరఫున మా 9వ వార్డు ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గోవిందరాజులు. నేను 9వ వార్డులో ఉంటున్నాను. గత 40 ఏళ్ళ నుండి మన ఏరియాకి రోడ్డు లేనందువల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. తెలుగుదేశం ప్రభుత్వంలో మన కాలువ శ్రీనివాసులు గారు, అలాగే మన పురుషోత్తం గారు వారి ఆధ్వర్యంలో మాకు రోడ్డు వచ్చింది. అందువల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు వాళ్ళ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.